హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మినీ మదర్ డైరీస్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ది బెస్ట్ రెసిపీ అనమాట. ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసి ఉండరు. టేస్ట్ అంత బాగుండిద్ది. జస్ట్ మన ఇంట్లో కప్పు అటుకులు ఉంటే సరిపోద్ది అనమాట. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోద్ది, అప్పటికప్పటికి చిటికలో రెడీ అయిపోద్ది అనమాట. సో ఎప్పుడు ఇడ్లీ, బోండా, వడ అలాంటివి ఏం తింటాం, అందుకని కొత్తగా ఈరోజు వెరైటీగా ఈ అటుకులతో చేసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకోవాలి. గిన్నె నిండా వాటర్ తీసుకొని మనకి ఎన్ని అటుకులు కావాలో మనం ముందుగానే మెజర్మెంట్ తీసుకోండి. నేను ఇక్కడ ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ సరిపోతాయన్నమాట. ఇంకా మీరు 4 మెంబర్స్ 5 మెంబర్స్ చేయాలి అనుకుంటే 2 గ్లాసులు తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే వాటర్ని నీట్గా కడిగేసిన తర్వాత ఇలా చూపిస్తున్నట్టు వంపేసుకొని వాటర్ మొత్తం పిండేసుకొని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేయాలి, కదిలించకూడదు. కదిలిస్తే ఏంటంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో అందుకని కదిలించకుండా పక్కన పెట్టేసేయండి. నీరు మొత్తం ఆరిపోయిద్ది అనమాట, అటుకుల్లో ఉండే వాటర్ మొత్తం. ఇప్పుడు ఏంటంటే ఒక జార్ తీసుకొని, మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుట్నాలు, కొబ్బరి, వెల్లుల్లి అన్నీ ఒక్కొక్క స్పూన్ అనమాట. అన్నీ ఒక్కో స్పూన్ తీసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ రెసిపీలో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఇప్పుడు ఇలా పొడి చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేయాలన్నమాట. దీనికి ఆయిల్ ఎక్కువ పడదు, కొంచెమే సరిపోద్ది అనమాట. జస్ట్ మనం 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఏంటంటే కొన్ని పల్లీలు, అన్నీ 1 స్పూన్ తీసుకుంటున్నాను ఇక్కడ. పల్లీలు 1 స్పూను. ఇవేంటంటే పచ్చివాసన పోయేదాకా కొంచెం లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తినేటప్పుడు ఏంటంటే పచ్చిగా ఉంటే కొంచెం పంటి కింద మెత్తగా అలా తగులుతాయి, అందుకనే బాగా ఫ్రై చేసుకోండి వీటిని. దీనికి 1 మినిట్ ఖచ్చితంగా పట్టిద్దండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పోపు అన్నమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అన్నీ 1 టేబుల్ స్పూన్ తీసేసుకొని వాటిని కూడా ఆయిల్లో వేసుకొని, ఇవి కూడా అంతే ఆవాలు చిటపటలాడాలన్నమాట. సో అలా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, నెక్స్ట్ పెద్ద సైజు ఆనియన్ అనమాట, ఒకటి తీసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు వీటిని కూడా అంతే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇక్కడ పచ్చిమిర్చి నేను 2 తీసుకున్నాను. మీరు తినే స్పైసీని బట్టి ఇంకా 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. నేను మీడియంగా తింటాను కాబట్టి 2 వేసాను. నెక్స్ట్ అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపుకోవాలి. ఇది కూడా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ మంచిగా ఫ్రై చేసుకుంటేనే తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉండిద్ది. సో అందుకనే బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా అటుకులు, వాటిని ఈ పోపులో వేసేసుకోవాలన్నమాట. మొత్తాన్ని ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే వీటిని మినిమం 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట నూనెలోనే ఇలా తిప్పుకుంటూ. మరీ ఎక్కువ తిప్పకండి, ఎందుకంటే ముద్దగా అయిపోయిద్ది. సో అందుకని అడుగు నుంచి తిప్పుకోండి ఇలా పైన అనమాట. సో ఇలా తిప్పుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యిద్ది. అటుకులు కూడా కొంచెం లైట్గా గట్టిపడతాయి అన్నమాట, మరీ ఎక్కువ కాదు, లైట్గా. ఇప్పుడు ఏంటంటే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ మెయిన్ అనమాట, ఈ పొడేస్తేనే వీటికి టేస్ట్ అనేది వచ్చింది అనమాట. సేమ్ ఈ ప్రాసెస్ అంతా ఉగ్గని ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అనమాట. బట్ ఉగ్గానికి ఏంటంటే మనం బొరుగులు యూజ్ చేస్తాము, మరమరాలు. సో ఇక్కడ ఏంటంటే అటుకులు యూజ్ చేస్తున్నాము. ఇలా అటుకులు ఉగ్గాని చేసుకొని తిన్నారంటే పోహని కూడా మర్చిపోతారు, అంత టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద మీకు కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. జస్ట్ 3-5 మినిట్స్లో అయిపోయింది అన్నమాట ఈ రెసిపీ. దీనికి స్టఫింగ్గా మీరు బజ్జీ కాంబినేషన్తో తినొచ్చు, బట్ నార్మల్గా ఒట్టి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. సో లేట్ ఎందుకు, రెసిపీ చేసేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.